టిక్ చేస్తే ఆ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళ వివరాలన్నీ కూడా ఈ స్టేజ్ మీదకి లిస్ట్ లోకి వచ్చేస్తున్నాయండి. వాళ్ళు మేము స్టేజ్ మీద పిలిచి వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాం. మీ అందరికీ సంఘపరంగా చెప్పేది ఏంటంటే ఈ యొక్క అయ్యక్క పాత్రల వివాహ వేదిక అన్నది కేవలం వధువు వరులని ఒక ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఇంకో ప్రాంతంలో వారికి తెలియట్లేదు కాబట్టి పరిచయం చేయడం వరకు మాత్రమే బాధ్యత వహిస్తుంది. తదుపరి సంబంధానికి సంబంధించిన అన్ని ఎంక్వైరీస్ మీరు వారి కుటుంబ సభ్యుల వివరాలు కానివ్వండి, లేదంటే చదువు, వృత్తి, ఇతర ఆస్తులు, ఇతర వివరాలు ఏవైనా అవన్నీ కూడా మీరు స్వయంగా మీ యొక్క ఎంక్వైరీ చేసుకుని సంబంధాన్ని ఖాయపరచుకోవాల్సిందిగా సంఘ పెద్దలందరి యొక్క తీర్మానము. సంఘ పెద్దలు కేవలం ఒకరిని పరిచయం చేయడం, ఆడపిల్ల వాళ్ళకి మగ పిల్ల వాళ్ళ ఆడపిల్ల వారికి పరిచయం చేయడం వరకే బాధ్యత వహిస్తుంది. మిగతా అన్ని ఎంక్వైరీస్ మీరు దగ్గరుండి చేసుకోండి. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు చూస్తున్న సంబంధం మీకు నచ్చింది అనుకోండి, ఆ యొక్క అబ్బాయి ద్వారా ప్రొఫైల్లో లేదంటే అబ్బాయో అమ్మాయో నచ్చారు అనుకోండి, మీరు నచ్చింది కాబట్టి అది మన పేరు బలాలు నప్పుతాయా లేదా ఏదో జాతకంలో పాయింట్ లేదా అంటారు, అలాంటి నప్పుతుందా లేదా అని బేసికల్ గా తెలుసుకోవడానికి, ఒకవేళ అబ్బాయి నచ్చాడు అమ్మాయి నచ్చింది ఇంటికి వెళ్ళే మాట్లాడుకుందాం అంటే ఈ లోపు అది ఏదో పేరు బలమో జాతకమో తప్పలేకపోతే మళ్ళా సంవత్సరం వరకు మీకు ఇటువంటి ఛాన్స్ ఉండదు. కాబట్టి ఇక్కడే పేరు బలాలు చూసుకోవడానికి అనుకూలంగా పంతులు గారు ఇంకొక 10 నిమిషాల్లో వచ్చేస్తున్నారు. ఆయన అక్కడ ఉన్న కౌంటర్ లో ప్రస్తుతం సూర్యబాబు గారు కూర్చున్నారు పంతులు గారి ప్లేస్ లో. అక్కడ పంతులు గారు కౌంటర్ లో కూర్చుంటారు. మీరు అక్కడికి వారి తండ్రి పెదరెడ్ల వీరభద్రరావు గారు రాజమండ్రి వాస్తవ్యులు. అబ్బాయి పుట్టిన తేదీ 4/10/1992 తెల్లవారి 5:30 పుట్టాడు. పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదం. అబ్బాయి బీటెక్ చదువుకున్నారు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా బెంగళూరులో పనిచేస్తూ ఉన్నారు. మిగతా విషయాలన్నీ కూడా వారి యొక్క కుటుంబ సభ్యుల నుంచి మనం తెలుసుకుందాం. ముందుగా ఈ సభా కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నా పాదాభివందనములు. నెక్స్ట్ ఇందులో పాల్గొనడానికి వచ్చిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించాలంటే దాని వెనకాల కృషి, పట్టుదల ఉండాలి. ఇది మనం అందరం ఏదో వచ్చాం చూసాం వెళ్ళిపోతాం, అది దాని కాదు. ఇది నిర్వర్తించడానికి కావాల్సిన ఆర్థిక సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తున్నాను. అది నమస్కారం. అమ్మాయి 24/1/1995లో జన్మించింది. స్వాతి నక్షత్రం 7:15 అమ్మాయి బీటెక్ పూర్తి చేసింది. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. నెలకి 50,000 రూపాయలు జీతాన్ని సంపాదిస్తుంది. సో తల్లిదండ్రులకి అనుభవమైన కూతురు. సో ఏమైనా మీరు తరపు నుంచి మాట్లాడతారా సార్? అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. బీటెక్ చేశాను. వైజాగ్లోనే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సంఘ పెద్దలు, గౌరవ అధ్యక్షులు, మన కుల పెద్దలు, వచ్చిన అతిథులందరికీ నా తరపున నమస్కారాలు. చాలా సంతోషం. 95 సాయంత్రం 6:34 జన్మించారు. పూర్వాపాద్ర 1వ పాదం. అబ్బాయి బీటెక్ చదువుకున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్. సంవత్సరానికి 30 లక్షల రూపాయలు జీతం. రాజమండ్రి స్వస్థలం. ప్రస్తుతం బెంగళూరులో ఉద్యోగరీత్యా తండ్రి, పిల్లలు అందరూ కూడా బెంగళూరులో స్థిరపడి ఉన్నారు. వీరికి సంబంధించిన విషయాలన్నీ కూడా మన రవికుమార్ గారు మాట్లాడి చెప్తారు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ రాజశేఖర్ గారు. ఎందుకంటే లాస్ట్ 2 months నుంచి ఫాలో చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే
ఈ టైప్ ఆఫ్ వేదికకి రావడం ఇదే ఫస్ట్ టైం. సంతోషంగా ఉంది. అండ్ మనకు కూడా అడ్మినిస్ట్రేషన్ కమిటీ అందరికి కూడా చాలా థ్యాంక్స్. నేను బెంగళూరులో ప్రాజెక్ట్ మేనేజర్ వర్క్ చేస్తున్నాను క్యాప్జెమినీలో. పెద్దబాబు శరత్ చంద్ర ఢిల్లీ ఎన్సీలో వర్క్ చేస్తున్నాడు ప్రజెంట్. న్యూటానిక్స్ అండ్ బిఎంబేలో రెండింటిలో ఆఫర్స్ వచ్చినాయి. December 6th జాయిన్ అవుతున్నాడు. 30.5 lakhs annual package. Present he is getting 15 lakhs. Okay. So he got a 100% hike. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ పెద్దలందరికీ. సో ఆల్మోస్ట్ డీటెయిల్స్ అన్నీ రాజశేఖర్ గారు చెప్పారు. సో 2002 నుంచి బెంగళూరులో ఉన్నాం. సో కొంచెం కష్టం అయింది ఇప్పుడు ఈ ఆపర్చునిటీస్ రావడానికి. సో ఇది ఫస్ట్ టైం అటెండ్ ఉండడం ఇక్కడ. థ్యాంక్ యూ. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పిఎస్ఎన్ పాత్ర గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నామని. విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు ఎంతో శుభదినం. ఇటువంటి చక్కని ఈ కార్యక్రమానికి మరి సమక్షత వహించినటువంటి గౌరవనీయులు పెద్దలు పెద్దల రాజశేఖర్ గారు మరి సభాధ్యక్షులు కాదు, ఇటువంటి చక్కటి కార్యక్రమం హీరోలు వహిస్తున్నటువంటి పెద్దల రాజశేఖర్ గారికి ప్రత్యేకించి మన కమిటీ తరఫు నుంచి మీ అందరి తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కమ్యూనిటీ ఉంది ఈ కోస్తాంధ్ర జిల్లాలో. ఏ కమ్యూనిటీకి వెళ్ళిన గొప్పతనం, ఏ కమ్యూనిటీకి వెళ్ళిన చరిత్ర ఒక అతి గొప్ప కమ్యూనిటీ ఉంది. ఈ కమ్యూనిటీలో భారతదేశపు రాజరికపు వ్యవస్థలో అతి గొప్ప రాజరికపు కుటుంబాలైన విజయనగర కుటుంబం, రాజరిక కుటుంబం, బొబ్బిలి రాజులతో వాళ్ళు మన క్యారెక్టర్కి ఇచ్చిన టైటిల్ ఏంటంటే పాత్రుడు. అయ్యర్గలు మన కమ్యూనిటీ అయితే మన పాత్రులు, మన అయ్యర్గలు అందరికీ క్యారెక్టర్కి ఇచ్చిన టైటిల్ పాత్రుడు. ఆ రకంగా ఈ కోస్తాంధ్ర జిల్లాలో ఉన్న కమ్యూనిటీలో అతి గొప్ప పేరు సంపాదించిన కమ్యూనిటీ ఉంది. అయినా కానీ ఈ సమాజంలో మనకి రావాల్సిన గుర్తింపు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మనకు రావాలి. ఈ నుంచి రెండు ఫోన్లు పట్టుకొని కులం గురించే పనిచేస్తాను. కులం 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 అయ్యాక కులం అని తపనతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఇది 6 నెలల నుంచి ప్రయత్నంతో ఈ వేళకి సభ ఇక్కడికి వచ్చింది. రాత్రి పగల శ్రమ చేసి మీకు అందరికీ ఈ సభ ప్రకారంగా శుభం జరగాలని నా కోరిక. ఓకే. మా దాంట్లో సంబంధాల గురించి బాగా కృషి చేశారు రాజశేఖర్ గారు. మేము చూస్తున్నాం గారికి అలాగే కరి రామ్ గోపాల్ గారికి ఇంత కార్యక్రమం ఏర్పాటు చేసిన ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాగే ప్రతి మీరు విశాఖపట్నం వాసులు వీరి తాలూకా సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీరు చేయండి. నా దగ్గర వివరాలు మిస్ అయ్యాయి. చెప్పండి. సభకు విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారములు. నా పేరు పెదిరెడ్డి శంకరరావు, మాది పోతంపేట. నేను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ మన సమాజంలో లారీ డ్రైవర్ అనగానే ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంది అందరికీ. ఎందువల్ల అంటే మనం అందరూ ఇది ప్రాబ్లం అవుతుంది, అందరూ తాగేసి ఇది చేస్తారనేసి అది ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంది. కాబట్టి ఆడపిల్ల తల్లిదండ్రులు గమనించవలసింది ఏంటంటే చాలా మంది అలా రకంగా ఉండరు. ఓన్గా వాళ్ళ గురించి తెలుసుకొని ఈ సభకి ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా ఎవరో పక్క వాళ్ళు చెప్పారు వాళ్ళు మంచోళ్ళు కాదు, మంచోళ్ళు చెప్పాలండి. మన తరఫున అందరూ ఇలాంటి వేదికలు అనేకం జరిపి ఫ్యూచర్లో చూడండి. అతిథిగా మన సంఘ వాలంటీర్
పెద్దరెడ్ల చంటి గారిని గౌరవ అతిథిగా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సుస్మిత సాయి, డాక్టర్ ఆఫ్ రమేష్. కుటుంబంలో అన్నదమ్ములు లేకపోతే తల్లిదండ్రులు ఎంతమంది వస్తే అంతమంది రెండమ్మ పరిచయం అవుతారు. ఆ వరుసలు సరసాలు పోయి అంకులు ఆంటీ మా చేతి మీద పెంచానండి. నా అలవాట్లు నా పూజలు కూడా నేర్చేసుకున్నాను. అందువల్ల ఏంటంటే వ్యక్తిగతంగా చెప్పవలసింది ఇదే. అది మీరు అందరూ ఆలోచించుకొని ఎవరికి తగిన సంబంధం ఏదైనా ఉంటే మీరు దాన్ని కన్సల్ట్ చేయొచ్చు. కార్ డ్రైవర్గా అండ్ పర్సనల్ అసిస్టెంట్గా చేస్తున్నాను. మంత్లీ శాలరీ 25,000 to 30,000 వస్తుంది. థ్యాంక్ యూ. ఫోటోగ్రాఫ్ అండి. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చేశారు గోపాల్. అలాగే నా కుటుంబ సభ్యులందరికీ కూడా పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం చేపట్టి చాలా దీని గురించి 4 నెలల ముందు నుంచి అనౌన్స్ చేస్తూ దీని గురించి కృషి చేసిన రాజశేఖర్ గారు పెద్దలు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది శ్రమతో కూడిందే కాకుండా చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా ఇది. అది అందరికీ మనం చూస్తేనే తెలుస్తుంది. మనం రావడం ఒక ఎత్తు అయితే మన ఏర్పాట్లు చేయడం అన్నది చాలా కష్టమైన పని. దీనికి చాలా ఖర్చుతో కూడుకుంది కాబట్టి నా వంతుగా నా ఒక శాలరీ నేను దీనికి డొనేషన్గా ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఆయన అడగలేదు కూడా. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ ఉండాలి. మనందరం ఇలా కలుసుకుంటూ ఉండాలి. మనంతా కుటుంబంలాగా మనం ఇంకా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి. మన కులం కూడా ముందుకు వెళ్తూ మన మంచి మంచి పనులు చేస్తూ మన అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న దానిలో నేను ఒక దాన్ని. ఎందుకంటే నాకు ఎక్కువ మాట్లాడలేదు. నా శాలరీ 14,000 అండి. నేను డొనేషన్కి ఇస్తున్నాను ఈ కార్యక్రమానికి. మీ సహృదయాన్ని మేము చాలా అర్థం చేసుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ అండి. సంఘం గెస్ట్లు ఇంకేమైనా ఉండిపోతే నేను మళ్ళా పిలుస్తాను కార్యక్రమం ఫాస్ట్ గా చేయడం కోసం. అబ్బాయి 18/2/1991 పుట్టారు. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చదువుకున్నారు. బిఏ బిజినెస్ చేస్తున్నాడు ప్రస్తుతం. ఇన్కమ్ 45,000. విజయవాడ వాస్తవ్యులు వీరు. వీరికి సంబంధించిన ఇంట్రొడక్షన్ చేస్తారు. నమస్తే అండి. నా పేరు ఎల్ఐసి వరహాలరావు అని చెప్పేసి అన్నట్టుగా నిక్నేమ్ ఏర్పడింది. మా ఇంటి పేరు అయితే లెంకవాల్ అండి. మేము మాది స్వస్థలం అయితే గాజువాకలో ఉన్నామండి మేము. ఈ పెళ్లి కుమారుడు మా అన్నయ్య గారి అబ్బాయి అండి. ఈయన మా అన్నయ్య గారు అయినటువంటి శ్రీ ధనిన దుర్గా ప్రసాద్ గారు